హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్. ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళే కాకుండా మగవాళ్ళు కూడా బాధపడుతున్న సమస్య పేలు. ఈ పేలు ఈలు ఒకే చేట ఉండకుండా అటు ఇటు తిరుగుతూ ఎంతో చిరాకును తెప్పిస్తూ ఉంటాయి. ఈ ఒక్కో పేను వారానికి 100కు పైగా గుడ్లు పెట్టి మరొక వారంలో వాటన్నిటిని పిల్లలుగా చేస్తుంది. ఇలా వారం వారం వాటి సంఖ్య పెరిగిపోతూనే ఉంటుంది. ఈ పేలు వల్ల ఎంతో ఇబ్బందికి గురవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుంది. ఇది ఒకరికి ఉందంటే వాళ్ళ పక్కన మరొకరు పడుకుంటే వాళ్ళకి ఈజీగా ఎక్కిస్తాయి. అయితే ఈ పేలని తగ్గించుకోవడానికి చాలామంది మార్కెట్లలో దొరికే కొన్ని పౌడర్లని వాడుతూ ఉంటారు. దానివల్ల తలనొప్పి లాంటి ఎన్నో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. మరికొంతమందికి మాత్రం జుట్టు కూడా ఊడిపోతుంది. అటువంటి రసాయన పౌడర్లను వాడడం చాలా ప్రమాదకరం. ఈ పేలు మరియు ఈలుని ఆయుర్వేదం ద్వారా ఎంతో చక్కగా తగ్గించుకోవచ్చు. కేవలం మీరు ఒక వారం రోజులు దీన్ని పాటించారంటే మీకు ఇక జన్మలో పేలు ఈలుతో బాధపడాల్సిన అవసరం ఉండదు. దీనికి రామబాణంగా పనిచేసేది సీతాఫలం యొక్క ఆకులు. ఈ సీతాఫలం యొక్క ఆకులని, ముదిరిన ఆకులని తీసుకొచ్చి ఒక 10 నిమిషాలు నీటిలో బాగా నానబెట్టండి. తర్వాత వాటిని తీసి మెత్తని లేపనంలాగా బాగా దంచండి. మెత్తని లేపనంలాగా అయిన తర్వాత దానిని మీ కుదుళ్ళకి అంటే లోపలికి పట్టేలాగా బాగా పట్టించండి. తలకి ఒక ప్యాక్ లాగా మొత్తం పూసిన తర్వాత 1 గంట వరకు బాగా ఆరనివ్వండి. తర్వాత తలస్నానం, కుంకుడుకాయతో తలస్నానం చేయండి. ఇలా వారంలో 3 సార్లు చేయండి. తలలో ఉన్న ఈలు, పేలుతో పాటు చుండ్రు కూడా తగ్గిపోతుంది. మీ వెంట్రుకలు బాగా పొడవుగా పెరగడానికి, నల్లగా అవ్వడానికి ఈ సీతాఫలం యొక్క ఆకులు ఎంతో బాగా పనిచేస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.